ప్రతిపక్షాలను తిట్టించాలని శవ రాజకీయాలకే మీరు కూడా సహకారం అందించారు. 1వ తారీఖు అకౌంట్లో ఉండి సూర్యోదయం టైంలో ఇవ్వాల్సిన డబ్బుల్ని ఇంటింటికి వెళ్ళి ఇన్ని లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైతే ఇవాళ మధ్యాహ్నం 3 గంటలు దాటేపాటికి 75% పైగా పెన్షన్లు వెళ్ళిపోయాయి. ఇదే పెన్షన్లు ఇంటికి వెళ్ళి 1 రోజులో 2 రోజుల్లో ఇచ్చే యంత్రాంగం మన దగ్గర ఉన్నప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జగన్మోహన్ రెడ్డి కన్సర్న్లో పనిచేశాడు. వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్ధరించాలనే కార్యక్రమంలో భాగంగా వీళ్ళందరూ కూడా కమిటీలు ఏర్పాటు చేసుకొని జిల్లా కలెక్టర్లు మొత్తుకొని చెప్పారు, ఎండాకాలం ఉంది, ఎండ వేడి ఉంది, వృద్ధులు ఉన్నారు, ఇబ్బందులు వస్తాయి, మరణాలు సంభవిస్తాయి, ఇంటింటికి వెళ్ళి ఇస్తామని మెజార్టీ కలెక్టర్లు చెప్పినప్పటికీ కూడా సర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, సీఎం సెక్రటరీ ధనంజయ రెడ్డి కన్సర్న్లో జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఇవాళ చీఫ్ సెక్రటరీ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఈ పింఛను మరణాలు ఇవాళ రాష్ట్రంలో సంభవించాయి. ఆ వృద్ధుల మరణాలకి జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ అధికారులు కూడా బాధ్యత తీసుకోవాలి. పాపం పండుటాకులపై పక్కబట్టారు కదయ్యా, ఏం దుర్మార్గమయ్యా మీకు. ఐఏఎస్ ఉద్యోగాలు చదువుకుంది ఈ మరణాలు చూడటానికా? వెన్నెముక లేకుండా ఇవాళ ఇంత నీచ రాజకీయాలకు మీ అనుభవం ఎందుకు సహకరిస్తుందయ్యా? 9 మంది అధికారులు బాధ్యతల నుంచి పక్కకి వెళ్ళిపోయినా కూడా మీలో మార్పు రాదా? మీరు మారరా? ఇంకా ప్రభుత్వానికి భజన చేయాలా? 58 నెలలు చేశారు, భజన సరిపోలేదా? కొంతమంది అధికారుల వల్ల ఈ చెడ్డ పేరు వస్తుందయ్యా. మారండి అయ్యా, మారండి. ఆ వృద్ధుల ప్రాణాలు మీరు వెనక్కి తీసుకొస్తారా? ఆ చనిపోయిన ప్రాణాలు మీరు వెనక్కి తీసుకొస్తారా? ఆ కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారని నేను చీఫ్ సెక్రటరీని, సంబంధ అధికారుల్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇదే పెన్షన్లో ఇదే పద్ధతి ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తే ఇవాళ ఈ మరణాలు ఉండేయా? ఈ నల్ల జెండాలు బయటకు వచ్చాయా? ఈ మంచాల మీద ఉద్దులు పెట్టి ఊరేగిచ్చేవాళ్ళ వైసీపీ నాయకులు ఇంత దిగజారిపోవాలా ఓట్లు దండుకోవటానికి? నిన్న ప్రబుద్ధుడు పోటీ చేసే అభ్యర్థి పెనంలో జోగి రమేష్ శవరాజకీయాలు. పాపం వృద్ధురాలు చనిపోయి ఆ కుటుంబం అంతా బాధపడుతూ ఉంటే అక్కడికి వెళ్ళి శవరాజకీయాలు చేసి నేను ఊరేగింపులు చేస్తాను, మా పార్టీ కార్యాలయం తీసుకొస్తాను, మా ఇళ్ళకి తీసుకొస్తానని బుద్ధి జ్ఞానం లేకుండా, కోడ్ ఆఫ్ కండక్ట్ ఉందని కూడా, ఎన్నికల కోడ్ ఉందని కూడా తెలియకుండా ఎంత దుర్మార్గంగా నీచంగా మా నాయకులు తిడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద నిన్న మీరు వాడిన మాటలో భాష గర్హనీయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా కంప్లైంట్ చేస్తున్నాం. మొన్న బ్రహ్మనాయుడు కూడా బూతులు మాట్లాడితే ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేశాం. సంబంధ ఎమ్మెల్యేకి ఎలక్షన్ కమిషన్ నోటీస్ కూడా పంపించి వచ్చి సమాధానం చెప్పమన్నారు. ప్రధాని గారు పాల్గొన్న సభకి నిర్లక్ష్యంగా వ్యవహరించిన, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన అధికారులు ఏ పరిస్థితుందో ఇవాళ ఈ పింఛను మరణాలకు కూడా ఈ అధికారులు బాధ్యత తీసుకోవాలి, సమాధానం చెప్పాలి. ఆ ప్రాణాలు మీరు వెనక్కి తీసుకొస్తారని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా.